ప్రూనింగ్ పనులు చేపట్టి మరి టెండర్లను పిలవకపోయినా టెండర్లు పిలవలేదు. తక్షణమే ప్రభుత్వం టెండర్లు పిలవాలి. ఒకవేళ టెండర్లు రాకపోతే ప్రభుత్వం నేరుగా ప్రూనింగ్ పనులు చేపట్టి పనులు ప్రారంభించాలి. ఇంతకుముందే మన రాష్ట్ర కోశాధికారి నందగిరి అని చెప్పినట్టుగా కట్ట ₹6, ఇతర పనులు పాత రేట్లపైన అదనంగా 30% చెల్లించాలి. చనిపోతే ప్రమాదాలు చనిపోతే 25 లక్షలు ఇవ్వాలి. గాయాలపై అయితే 2 లక్షలు ఇవ్వాలి. 2021 నుంచి 25 వరకు ఉన్నటువంటి పెండింగ్ బోనస్లు మొత్తం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఇది ఆదివాసీ ప్రజలకు రెండో పంటగా పరిగణిస్తూ ఉన్నారు. ఇది కనుక చేయకపోతే ఆదివాసీ ప్రజలు బ్రతకడం కష్టమైంది, వాళ్ళ జీవనోపాధి మీద ప్రభుత్వం దెబ్బ కొట్టేది. కాబట్టి వారిని ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఆదివాసీలకు ఉపాధిగా పనికొచ్చేటువంటిది ఏదైతే ఉందో తునికాకి దీన్ని ఆర్థిక ఉపాధిగా వాళ్ళకు కల్పించాల్సినటువంటి అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేనేడులా తునికా కూలీలందరితో పెద్ద ఎత్తున మేము జిల్లా రాష్ట్ర లెవెల్లో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.